ముక్కోటి ఏకాదశి వస్తుందంటే ఆ గ్రామంలో సందడి అంతా ఇంత కాదు. 97 ఏళ్ల నాటి సప్తాహ మహోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్న జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామ ప్రజల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకే మాటపై నిలబడి ఆనాటి సప్తాహ మహోత్సవాలను నేటి వరకు నిరాటంకంగా జరుపుతూ వస్తున్నారు. శ్రీరామ కోటి సప్తాహ మహోత్సవాలు నిర్వహిస్తున్నారంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా వివిధ దేశాలలో స్థిరపడిన లక్కవరం వాసులందరూ గ్రామానికి రావాల్సిందే, శ్రీరాముల వారి దర్శనం చేసుకోవాల్సిందేనని తెలియజేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ గురువారం నుంచి 31వ తేదీ 7 రోజుల పాటు కన్నుల పండుగ 97వ సప్తాహ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీరామచంద్ర ప్రార్థన సమాజం కన్వీనర్ TVBASR గోపాలరావు మీడియాకు తెలియజేశారు. సప్తాహ మహోత్సవాల నిర్వహణకు రామాలయం 4 కూడళ్లను చలువ పందిళ్లతో నింపే విధంగా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. తాటాకులు వేసే చలువ పందిరి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలియజేస్తుంటారు. 1880వ సంవత్సరం నాటి శ్రీరామ స్తూపానికి ఎంతో విశిష్టత ఉందని తెలియజేస్తున్నారు. వివాహం కాని వారు గాని, సంతానం లేని వారు గాని, ఉద్యోగం రాని వారు గాని శ్రీరామ స్తూపాన్ని దర్శనం చేసుకుంటే వారి కోరికలు తీరుస్తారనే ప్రతీతి ఉందని, ఎంతో మందికి నిదర్శనం ఇవ్వడంతో స్తూపాన్ని దర్శించుకోవడానికి వేలాది మంది వస్తుంటారని తెలిపారు. జంగాల బుచ్చిరాజు భార్య కౌసల్య దేవిచే శ్రీరామ మందిర నిర్మాణం జరిగినట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీన ఉదయం 8:49 సప్తాహ మహోత్సవాలు ప్రారంభమవుతాయని, ప్రతిరోజు సహస్రనామ పూజలు మహంకాళి మురళీధర్ సర్వజ్యోతి దంపతులచే జరుగుతాయని తెలిపారు. ఈ నెల 30వ తేదీ మంగళవారం తడికమల వీరభద్ర అప్పల వెంకటనాయుడు మనుమలు వందనపు సుబ్బయ్య మనుమలచే శ్రీ సీతారాముల కళ్యాణం, శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 25వ తేదీ కలశ స్థాపన అనంతరం ప్రభాత సేవ, లలిత సహస్రనామ పారాయణం, రాత్రికి కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన ఉంటుందని తెలిపారు. 26వ తేదీ ఉదయం 9 గంటలకు సామూహిక లక్ష తులసి దళార్చన, రాత్రికి భక్త మార్కండేయ హరికథ, 27వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీ సీతారామ చరిత్ర కళ్యాణ గానామృతం, రాత్రి సీతారామ కళ్యాణం బుర్ర కథ, 28వ తేదీ ఉదయం 8 గంటలకు భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణం, రాత్రి కోలాటం ఉంటుందని తెలిపారు. 29వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీ వెంకటేశ్వర గానామృతం, రాత్రి సుందరాఖండ హరికథ, 30వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీ రమా సత్యనారాయణ స్వామి సామూహిక సత్యవ్రతాలు, శ్రీ సీతారామచంద్రమూర్తి కళ్యాణం అనంతరం అన్నదానం ఏర్పాటు చేసినట్లు, రాత్రి 7:30 సీతా కళ్యాణం హరికథతో పాటు 31వ తేదీ ఉదయం 8 గంటలకు హనుమాన్ చాలీసా పఠనం, రాత్రి కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పూజాది కైంకర్యాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని మీడియాతో పేర్కొన్నారు. జనవరి 1వ తేదీ పూర్ణాహుతితో సప్తాహ మహోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. మరి ఈ రోజున మన లక్కవరం గ్రామంలో కీర్తిశేషులు జంగాల బుచ్చిరాజు గారి భార్య, కీర్తిశేషులు శ్రీమతి కౌశల్యదేవి గారిచే నిర్మించిన శ్రీరామ మందిరం వద్ద శ్రీరామకోటి సప్తాహ మహోత్సవంలో మరి 1928 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం మరి 96 సంవత్సరాలు పూర్తి చేసుకుని 97వ సంవత్సరంలోకి అడుగు పెడతాం జరిగింది. 1928లో కీర్తిశేషులు ఏలూరు బౌద్ధూరు జమీందారు మోతే గంగరాజు గారు వచ్చి మరి రామకోటి సప్తాహ మహోత్సవాలను కమిటీ కూడా ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి నిరాటంగా కూడా కొనసాగడం జరుగుతుంది. ఈ సంవత్సరం 97వ సంవత్సరం. ఈ 97వ సంవత్సరం కూడా మరి కొద్దిగా మార్పు తీసుకొచ్చి చేయాలనే ఉద్దేశం మీద లక్ష తులసి దళార్చన కార్యక్రమం కూడా మరి చేయాలని తాపత్రయంతో లక్కవరంలో ఉన్న వయస్సులందరూ కూడా ఈ కార్యక్రమంలో కలవాలనే ఉద్దేశం మీద 50 మంది దంపతులతోటి మరి ఈ కార్యక్రమం చేయాలని తలంచడం జరిగింది. అది 26వ తారీఖు జరుగుతుంది. 27వ తారీఖు మరి సీతారాముల కళ్యాణం మరి కొవ్వూరు దగ్గర నందమూరి నుంచి వచ్చి మరి 6 గంటల సేపు వాళ్ళు కూడా కార్యక్రమం చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం జరిగేటట్టు 30వ తారీఖు ముక్కోటి ఏకాదశి రోజున సామూహిక సత్యవ్రతాలు, అలాగే సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 100-110 దంపతులు వచ్చి కూర్చున్నారు. వాళ్ళన్నీ కూడా వాళ్ళకి మనం కమిటీ తరఫున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు కూడా పందనపు రాము గారు, వందనపు రాజా గారు వారు ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరూ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రేపు శ్రీరామకోటి ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ వ్రతాల మీద కూర్చునే దంపతులు ఎవరైనా ఉంటే కూడా కమిటీని సంప్రదించవలసిందిగా కోరుతాం. ఈ రామ మందిరంలో ఒక విశిష్టత ఉన్నది. ఆ విశిష్టత ఏంటంటే ఇక్కడ ఒక నామం ఉన్నది. ఆ నామం ఎప్పుడో
అంటే 1928లో ఈ ముక్కోటి కార్యక్రమాలు స్థాపించిన రామసత్తాలు ప్రారంభించిన అంతకుముందు నుంచే 1880 నుంచి కూడా నామం ఇక్కడ ఉండటం వలన ఎంతో శ్రేష్టమైనదిగా భావించి మరి ఎవరైనా సరే నామాన్ని శ్రీరామ రామ రామితి రమ్మి మనోరమి సహస్రనామ సత్యులు అని 11 సార్లు చదివితే వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి మరి సంబంధాలు కుదరటం, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు ఏర్పాటు చేయటం, అది అందరికీ కూడా మరి నమ్మకంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి దేవాలయానికి కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నందుకు ఉన్నారు. వారందరూ కూడా మా కృతజ్ఞతలు. జై శ్రీరామ్. ఈ రామకోట ఉత్సవాలు మా ఎప్పుడో పెద్దలు 100 సంవత్సరం అంటే 97 సంవత్సరం జరుగుతుంది. 1900 కానించి ఈ రోజు వరకు కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పచ్చని పందిరి, తాటాకు పందిరి ఒక హైలైట్. 1900 సంవత్సరం నుంచి 97 సంవత్సరాల వరకు ఈ తాటాకు పందిరి మేము హైలైట్ గా భావించి మానకండ తాటాకు పందిరి వేస్తున్నాము. అది చాలా కష్టంతో కూడుకున్న పని అని, మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నాటకాలు, భరతనాట్యాలు, హరికథలు, బుర్రకథలు ఈ కార్యక్రమాలు చేసుకుంటా స్వామివారికి అష్టోత్తరము, సహస్రనామ పూజలు భక్తులు కూర్చుని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 20 సంవత్సరాల నుంచి నేల నుర్గారావు అనే ఆయన మైక్ సెట్ ఏర్పాటు చేస్తున్నారు. అది చాలా హైలైట్. అలాగే పందిరికి సుబ్బారెడ్డి ఎంతో బాధ్యతగా, అతను ఎంత ఉన్నతగా ఎదిగినానో ఈ పందిరి వేయాలనే ఉద్దేశంతో ఈ రోజు కూడా అతను పందిరి వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం తులసి పూజ ఒక హైలైట్గా భావించి దాన్ని చేయడానికి భక్తులతో పురవాయింపు జరుగుతుంది. అలాగే ఏకాదశి రోజున భక్తులు 100 మంది పైగా ఏకాదశికి వ్రతాలు చేసుకుంటారు. ఈ 7 రోజులు అత్యంత వైభవంగా జరుగుతుంది కాబట్టి 50 మంది భక్తులు రావాల్సిందిగా కోరుచున్నాము.